హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమ కలిగిన రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చువాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆహారం ఇచ్చువాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. వీడియో ఆన్ చేయమ్మ. 12 ఏండ్ల నుండి అవునైనా రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసినటువంటి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతగా నన్ను ప్రేమించినదే నీ రూపమునాలు రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపమునాలు రూపించుటకా. ఇది నా ఎడమీకున్న నిత్య సంకల్పమా. నా ఎడమీకున్న నిత్య సంకల్పమా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రారంభ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి పునరుద్ధాన దినములు, శ్రేష్టమైన పునరుద్ధాన దినములు ప్రవేశపెట్టారయ్యా. నీకు స్తోత్రాలు. నీ కృప చొప్పున వాడుకోనండి. పాటలలో, ప్రార్థనలు, ఆరాధనలు, సాక్ష్యాలలో, క్లుప్త సందేశములు, వర్తమానములు నీ కృపను తోడుగా ఉండవండి. ఏ తొందరలు కరెంటు విషయంలో కానీ మైక్ విషయంలో కానీ కలగకుండా కృప చేయండి. నీ బిడ్డలైనటువంటి వారు చేరి కుడి వస్తూ ఉండగా త్వరపరచు ఆత్మను అనుగ్రహించి సమయానికే చేరి కూడి రావడానికి కృప చేయండి. గలిబిలి చేయి, ఇబ్బంది పెట్టు ప్రతి దురాత్మను యేసు నామములో బంధించండి. ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి జూనియర్ బిడ్డలు రండి. సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవ
ధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే, స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు. శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే, నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చదగనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చదగనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానదా సర్వము నీవేగా, సర్వలోకానదా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను.
సన్నుతించెను అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ తిరిగి రానుంటివి. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ తిరిగి రానుంటివి. నీక సాధ్యమే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సర్వము నీవేగా. సర్వలోకానాథ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. హల్లెలూయా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, యోర్దానును ఏక రాశిగా చేసి యెరికో కోటను కూల్చిన దేవా, యోర్దానును ఏక రాశిగా చేసి యెరికో కోటను కూల్చిన దేవా, నీవెన్నుకొనినా ఇశ్రాయేలును, నీవెన్నుకొనినా ఇశ్రాయేలును, వాగ్దాన భూమికి నడిపిన దేవా, వాగ్దాన భూమికి నడిపిన దేవా, వాగ్దాన భూమికి నడిపిన దేవా, వాగ్దాన భూమికి నడిపిన దేవా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సింహపు నోళ్లను మూసిన దేవా, అగ్ని బలమును చల్లార్చిన ప్రభువా, సింహపు నోళ్లను మూసిన దేవా, అగ్ని బలమును చల్లార్చిన ప్రభువా, ఆపదలో ఉన్న అనేకులను, ఆపదలో ఉన్న అనేకులను ఆదుకొనినా నా యేసయ్యా, ఆదుకొనినా నా యేసయ్యా, ఆదుకొనినా నా యేసయ్యా, ఆదుకొనినా నా యేసయ్యా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ఉన్నతుడా
అత్యున్నతుడా ఉన్నతుడా అత్యున్నతుడా ఉన్నతుడా అత్యున్నతుడా ఉన్నతుడా అత్యున్నతుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమతో నన్ను నింపుమయ్యా, నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. తగినట్లు జీవించుటయే నీదు చిత్తము. నీతిమంతులమై మోగవేయుదము మీరు సన్నిధిలో. పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తము. నీతిమంతులమై మోగవేయుదము నీదు సన్నిధిలో. నా స్తుతి మాలిక నీవేనయ్యా, నీ సిలువ నీడలో దాయుమయ్యా. నా స్తుతి మాలిక నీవేనయ్యా, నీ సిలువ నీడలో దాయుమయ్యా. నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. శిఖరముపై నన్ను నిలుపుటకు త్యాగమైతివే. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు త్యాగమైతివే.
చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడగా నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. హల్లెలూయా. స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. విశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు నాకు ఆశ ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. పూర్ణుడా
సౌభాగ్యమై నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమై సౌభాగ్యమై నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరచు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. కీర్తనలు 93వ అధ్యాయం నుంచి చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించండి. సాక్ష్యాల కొరకు ప్రార్థన చేసిన నారిమణి గారికి, వాక్యం చదివిన భవ్యకి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆరాధన సమయం అండి. స్త్రీల సమాజం వారిచ్చి అంటే పెద్దలు అందరం దేవుని మహిమపడతాం. ఎవ్వరు రెండు చేతులెత్తి పైకెత్తి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇంకా గంట స్వరాలు ఇప్పట్లేదు. అందరూ చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 ప్రభువా, మీకే స్తోత్ర. శక్తి లోపము లేకుండా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు 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 ప్రభువా, మహాగణుడానికి స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రం 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 హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా
లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా 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 నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బృందాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి హల్లెలూయా 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 అందరం రెండు చేతులు దేవుని మహిమపడదాం హల్లెలూయా 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 స్తోత్ర అందరూ దేవుని గట్టిగా మహిమపడి చప్పట్లు కొట్టి మహిమపడదాం హల్లెలూయా 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 స్తోత్రాలు 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 హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా బేబీ గారి ప్రార్థనలు నడు జరిగిన ఆరాధన నిమిత్తమే మనందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిందాం అందరము కూడా స్తోత్రము 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 స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 అందరూ కూడా ఏకీభవించాలి అందరూ కూడా దేవుని స్తుతించాలి స్తోత్రం 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 మహోన్నతుడు మహాగణుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకే వందనాలు 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 స్తుతులకు స్తోత్రాలకు పాత్రుడైన దేవానికే వందనాలు 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 రాజాది రాజానికే స్తోత్రములు 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 నైనా గొప్ప దేవుడానికి వందనాలయా వందనాలయానికి స్తోత్రాలు స్తోత్రములు నైనా నైనా అత్యున్నత సింహాసనాసీనుడ యేసయానికే వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు నైనా ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్న గొప్ప రాజానికే వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు నా ప్రభువా ఇంతవరకు నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు దేవానికి స్తోత్రములు నైనా స్తోత్రములు నైనా ఎన్నో భయంకరమైన దినముల నుండి మమ్మల్ని తప్పించిన గొప్ప దేవుడానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు నైనా మా ప్రతి అవసరతలు అక్కరతలు తీర్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయనానికి వందనాలయ్యా నాయనా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా నమ్మదగిన దేవుడు నా యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా నిన్ను తప్ప మేము ఎవరిని స్తుతించాలి యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలో నా తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రం నేను స్తోత్రం నేను స్తోత్రం నాయనా నిన్ను స్తుతించడం ఆయన ప్రభువా నాయనా మాకెంతో ధన్యత ప్రభువా నీకు స్తోత్రాలు 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 ప్రభువా స్తుతులకు స్తోత్రాలకు పాత్రుడు నా దేవానికి స్తోత్రాలు నేను స్తోత్రం నాయనా ఎన్నిక లేని వంటి వారు ప్రభువానికి వందనాలు దేవా స్తోత్రాలు నేను స్తోత్రాలు నాయనా నిన్ను స్తుతించడం వలన నా ప్రభా ఎన్నో నాయనా అద్భుత కార్యాలు జరుగుచున్నవి దేవా నాయనా నిన్ను ఆరాధించడం ద్వారా నా ప్రభా నువ్వు ఎన్నో మహిమ కార్యాలు చేసే దేవుడు ప్రభా నీకు స్తోత్రములు 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 నాయనా వారమంతా కూడా నా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా నీకు స్తోత్రాలు నాయనా ఎల్లవేళలా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడుతున్నారు
సెలవిచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు తోడుగా ఉంటానన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. ఆయన ప్రభా దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు దేవా, భయంకరమైన నా ప్రభా ఆలోచనలతో మేము బాధపడుతున్నప్పుడు దేవా, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము నాయన ప్రభా నాయన తండ్రి అని ప్రార్థించగా సమాధానం ఇచ్చి గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయనానికి వందనాలయ్యా. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలైనా నాయన. నమ్మి విశ్వాసంతో నిన్ను ప్రార్థించిన ఎడలనైనా నీ కార్యములు జరిగించిన గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమైన సాధ్యమన్నావు దేవానికి స్తోత్రాలైనా. మా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. వారమంతటా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని నాయన నీ మందిరానికి తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా నాయన. దైవదాసులను బట్టి ప్రార్థిస్తున్నాను దేవా నాయన. ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రాలైనా. దైవ సేవకురాలకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రాలైనా. నీ సన్నిధిలో ఆయన వారిని నిలబెట్టుకుని నాయన అనేక ఆత్మలను రక్షింపబడడానికి మీరు కృప చూపుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. అనేక మంది నాయన నీ మందిరానికి తరలి రావడానికి నాయన నీ కృపాద్వారములు తెరవండి ప్రభా. మేము ఆరాధించిన ప్రతి ఆరాధన నీ పాదాల చెందుకు చేర్చుకోండి ప్రభా. మేము స్తుతించిన ప్రతి స్తుతి ఆరాధన నీ చెందుకు చేర్చుకోండి నీకు స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించండి దేవా నాయన. అనేక కుటుంబాలు నీ మందిరానికి వచ్చి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నారు ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా. వారి అక్కర్లు తీర్చండి దేవా, వారి బలహీనతల నుండి విడిపించండి రాజానికి స్తోత్రాలు నాయన. మహిమ నీ ఒక్కడికే ప్రభా, ఘనత నీ ఒక్కడికే నా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. మా కేడము నీవై ఉన్నావు దేవా నాయన. నీకు స్తోత్రములు నాయన. నీకు ఎంతగా స్తుతించినా కూడా నాయన మా స్తుతి ఆరాధన సరిపోదు ప్రభా. నేను ఎంతగా ఆరాధించినా కూడా నా ప్రభా నాయన ఎంతో ఉత్తమం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నువ్వెంతో మంచి దేవుడు ప్రభా. మమ్మల్ని ప్రేమించుచున్నావు కనుక నాయన సురక్షితంగా ఆరోగ్యంగా నీ మందిరంలో నిలబడి నిన్ను ఆరాధించాం ప్రభా నాయన. నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి నాయన, నీవిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ప్రభా. మేము చేసిన ప్రతి ఆరాధన నీ పాదాలు చెందుకు చేర్చుకోమని, మేము పాడిన ప్రతి పాట నీ పాదాలు చెందుకు చేర్చుకోమని నేను నాయన ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి నాయన. ఈ యొక్క ఉదయ కాల సమయంలో నాయన ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు తండ్రి. ఇదిగో తండ్రి నాయన నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా నీ దాసుని ద్వారా మాతో మంచి వర్తమానం మాట్లాడండి ప్రభా. మేమందరము వినగలిగే చెవులతో నాయన ప్రభా నీ వాక్యాన్ని నెమరు వేసుకుని మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని నాయన. దీనురాలనైనా నా యొక్క నాయన స్తుతి ఆరాధన నాయన, కొద్ది స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పించుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవునికే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. కూడవచ్చిన మీ అందరికీ వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య మీరైతే ఈ సమయంలో నన్ను ఇక్కడి నుంచి పెట్టారు తండ్రి. మీరు చెప్పినట్టుగా తండ్రి నా నోటి నుండి వేరే మాట రాకుండా మీ మాట కృపను దయచేయండి. మీ అందు విశ్వాసం కలిగి నేను చెప్పే మాటలని వీళ్ళందరికీ అర్థమయ్యే కృపని, శ్రద్ధగా వినే కృపని సహాయం దయచేస్తారని పెట్టాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజున అంశం ఏంటంటే దేవుని మాట మనము ఎలా విధేయత కలిగి ఉండాలి. ఈ మాట మనం చూద్దాం. దీన్ని చిన్న స్టోరీగా చెప్పాలనుకుంటున్నాను. ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆయనతో ఇలా మాట్లాడారు. ఏంటంటే ఒక చిన్న అడవి ఉంటుంది. ఆ అడవికి వెళ్ళి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు నీ సువార్తను అందించు అని చెప్పారు. అప్పుడైతే ఆయన వెళ్ళారు. ఆ సమయంకి అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఎవరూ లేరనేసి ఆయన వెనక్కి తిరిగి రాకుండా ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకి దేవుని ఇలా సెలవిచ్చారు. ఏమనంటే నువ్వు అక్కడ ఉన్న ఇల్లులకి నీ సువార్తని అందించు అని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడున్న ఇల్లులకి ఆయన సువార్తని అందించారు. నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా? మనమైతే
సువార్తని ఇల్లులకి ఏమంది ఇస్తాం అని అనుకుని నా టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పకుండా వచ్చేస్తాం, దేవుడి మాటకి విధేయత కలగకుండా ఉండకుండా. కానీ ఆయన అలా కాకుండా అక్కడ ఉన్న ఇల్లులకి సువార్తని అందించి దేవునికి మహిమ కలిగేటట్టు ఆయన చెప్పారు. కొన్ని రోజులకి ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి ఇలా చెప్పారు, ఏమనంటే, మీరే వందనాలు పాస్టర్ గారండి, మీరు ఒకరోజు అడవిలోకి వచ్చి కొన్ని ఇల్లులకి మీరు సువార్తని అందించారు కదండి అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అవునండి, అక్కడ ఎవరూ లేరు కదా, మీకు ఎలా తెలుసు ఇది అని అన్నారు. అని అన్నప్పుడు మేమందరం పనులకి వెళ్ళాం, కానీ నేను నా పనికి కావాల్సిన కొన్ని వస్తువులను తెచ్చుకోవడం మర్చిపోయాను. నేను వెనక్కి తిరిగి వచ్చాను, మీరు ఏం చెప్తున్నారా అని ఒక చెట్టు దగ్గర ఉండి ఆలకించాను. మీరు చెప్పిన సువార్త విని నేను మారు మనసు పొందాను, నా శిష్యులు కూడా మారు మనసు పొందారు, ఎంతోమందిని రక్షించాను అని చెప్పారు. ఆ పాస్టర్ గారు అప్పుడు అనుకున్నారు, దేవుడు నా చేత ఎందుకు ఇలా చెప్పించారు, ఏ కారణం లేకుండా ఏమీ అవ్వదు కదా అని ఆయన అప్పుడు గుర్తెరిగారు. మనం కూడా దీన్ని బట్టి మనం కూడా దేవుడు ఏదైనా చెప్తుంటే ఏంటి ఈయన ఈ సమయంలో ఎలా చెప్తున్నారు అని అనుకోకుండా దేవునికి మనము విధేయత కలిగి ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. క్లుప్త సందేశం ఇచ్చిన సంగీతకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అండి, ఇవ్వమంటారా వద్దంటారా? రమ్య దివ్యానండి స్పెషల్ సాంగ్. అర్థమమ్మా? ఇప్పుడు వర్తమాన సమయానికి వచ్చామండి. ఇప్పుడు దైవజనులు వర్తమానం విందిస్తారు. అందరూ మౌనంగా ఉండి వర్తమానం విందామండి.